ఇక్కడ లోహ నిర్మితమైన వినాయకుని విగ్రహం చూసేవారికి ఆనందదాయకంగా కనపడుతుంది. అక్కడే ధ్యానమగ్నుడైన శివుడు వృషభాన్ని అధిరోహించి దర్శనమిస్తాడు. అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి త్రిశూలధారిణిగా వెలసిల్లుతున్నది. 1965వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం భారత సైనికుల మీద వేసిన 400 బాంబులలో ఒక్కటి కూడా పేలలేదట. అన్నీ నిర్వీర్యమైపోయాయట. ఆ యుద్ధ సమయంలో భారత సైనికులలో మత సంబంధమైన అంతఃకలహాలు వచ్చాయట. కాని అమ్మవారి అనుగ్రహంతో అవన్నీ సమసిపోయాయట. అలాగే ముష్కరులైన పాకిస్తాన్ సైన్యంలో ఒక 5గురు రహస్యంగా వచ్చి ఈ గుడిలోని కొన్ని విగ్రహాలను భగ్నం చేశారట. ఫలితంగా వారి కళ్ళు పోయి గ్రుడ్డివారైపోయారట. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బేస్ క్యాంప్ 62 బెటాలియన్లో తన్నోట్ విజయ స్తంభాన్ని నిర్మించారు. ఇక్కడ శ్రీ మాతేశ్వరి తన్నోట్ రాయ్జీ మందిరం ఉంది. ఈమె ఘట్యాల అమ్మవారికి సోదరి అని ప్రసిద్ధి. ఇక్కడ అమ్మవారి విగ్రహం 2 సింహాల మధ్యలో ఉంటుంది. ఈ ఆలయంలో పాకిస్తాన్ సైనికులు ప్రయోగించిన పేలని బాంబులు సందర్శకుల సందర్శనార్థం ఉంచారు. ఇక్కడ ప్రతినిత్యం చండీహోమం జరుగుతుంది. అమ్మవారి రూపం సర్వాభరణభూషితంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈమె ఖడ్గధారిణి. గుడిలో ఒక భాగంలో దుర్గా మొదలైన త్రిశక్తిమూర్తుల విగ్రహాలు చక్కగా అమర్చబడి ఉన్నాయి. అమ్మవారి చేతిలో త్రిశూలం, చక్రం, గద, ఖడ్గం మొదలైన ఆయుధాలు ధరింపబడి ఉన్నాయి. ఈమె సింహవాహిని దేవి. కిషన్ఘర్ రాజస్థాన్లో భారత భూభాగంలోని చివరి గ్రామాలలో ఇది ఒకటి. ఇక్కడ చాలా పాతకాలపు నాటి కోట శిథిలావస్థలో కనపడుతూ ఉంటుంది. శాటిలైట్ నుంచి తీసిన చిత్రాలలో ఇక్కడ ఉన్న కోట ప్రక్క నుంచే ఒకప్పుడు సరస్వతీ నది ప్రవహించిన రుజువులు లభ్యమవుతున్నాయి. ఇక్కడ కూడా బావులను త్రవ్వారు ప్రాజెక్ట్ అధికారులు. ఇక్కడ ఉన్న బావిలో నీరు స్వచ్ఛమైంది. అయితే బావి నిండా గబ్బిలాల సమూహాలు కనపడతాయి. గుజరాత్లో సరస్వతి ప్రవహించిన మార్గంలో ముందుగా కనపడేది సిద్ధపూర్. ఈ సిద్ధపూర్నే మాతృగయ అంటారు. భారతావనిలో అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటైన గయా 3 చోట్ల ఉన్నది. సిద్ధాపూర్లో దీనిని మాతృగయ లేక నాభిగయ అని పిలుస్తారు. ఈ సిద్ధాపూర్ శ్రీ మహావిష్ణువు 23 అవతారాలలో ఒకరైన శ్రీ కపిల భగవానుడు తన తల్లికి సాంఖ్యయోగ దర్శనాన్ని ఉపదేశించిన దివ్యక్షేత్రం. ఈ బిందు సరోవర ప్రదేశంలోనే తల్లికి తత్వోపదేశం చేశాడు కపిల మహర్షి. మానవులకు సజ్జన సాంగత్యం సమస్త సుఖాలను ప్రసాదిస్తుందని చెప్పాడు. భగవానుని యందు నిశ్చల భక్తితో చరించే వారికి మోక్షానుకూలమైన జ్ఞానం లభిస్తుందన్నాడు. ఆ భక్తి మధుర భక్తి, వాత్సల్య భక్తి, సఖ్య భక్తి, గురుభక్తి, హితభక్తి, దైవభక్తి అని 6 విధాలని వివరించాడు. ఈ చరాచర జగత్తుకు మూలభూతమైన తత్వాలను గురించి, ఆత్మ శక్తుల గురించి, శక్తి యొక్క సత్వ రజస్తమస్సులని పిలువబడే త్రిగుణాల గురించి, ప్రకృతి పురుషుల పరమార్థ స్వరూపాన్ని గురించి వివరించాడు. అనేక యోగ విద్యా రహస్యాలను బోధించాడు. వేలాది సంవత్సరాల తపస్సు ద్వారా మహాయోగులకు కూడా లభించని ఆత్మజ్ఞానాన్ని ఆ తల్లి తన కుమారుని ద్వారా పొంది, ఆ జగన్మోహన మూర్తి అయిన శ్రీ మహావిష్ణువు తనకు కుమారునిగా పుట్టడం వల్ల కలిగిన తన భాగ్యానికి పరమానందాన్ని పొందిన దేవహూతి కనుల నుండి ఆనంద బిందువులు ఆ సరస్వతీ నదీఖండమైన శివానంద బిందు సరోవరంలో పడ్డాయి. ఆ కారణం చేత కూడా ఆ బిందు సరోవరానికి ఆ పేరు సార్థకమైంది.
అక్కడే తన తల్లికి కపిల భగవానుడు జీవన్ముక్తిని ప్రసాదించాడు. అందుచేతనే ఈ ప్రదేశానికి మాతృగయ అని పేరు వచ్చింది. ఈ మహత్తరమైన చరిత్రకు చిహ్నంగా ఇక్కడ భక్తులకు కనపడేది అల్ప సరోవరం. ఇక్కడ ఈ దివ్య చరిత్రకు గుర్తుగా నిర్మింపబడిన కర్దమ మందిరం, దేవహూతి మందిరం, కపిల మందిరం, మోక్షప్రదాయకుడైన దేవగయ గదా మందిరం ఇక్కడ ప్రధానమైన ఆకర్షణలు. ఈ ప్రదేశంలోని అనేక చిన్న చిన్న శివాలయాలు కూడా ఉన్నాయి. తల్లికి జీవన్ముక్తిని ప్రసాదించిన కపిలుని ఈ సిద్ధగయలోనే పరశురాముడు తొలిసారిగా తన తల్లికి పిండ ప్రదానం చేశాడట. అందుచేతని తల్లికి పిండ ప్రదానం చేసే వారందరికీ ఇది విశేషమైన ఆరాధనా స్థలమైంది. ఎటు చూసినా ఆకర్షణీయమైన నవీన నిర్మాణాలు చూపరులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఉన్న అల్ప సరోవరానికి నలువైపులా ఎంతో ఆకర్షణీయమైన సోపాన పంక్తులు మధ్య మధ్యలో వ్యవధానాలతో నిర్మించబడ్డాయి. మధ్యలో నిశ్చల జలస్థానం ఎంతో మనోహరంగా కనపడుతుంది. ఈ ప్రదేశంలోని సింధూరపు రంగు పులమబడిన ఆంజనేయ స్వామి రూపం మానవ ముఖంతో కనపడటం ఇక్కడ విశేషాలలో ఒకటి. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్. అల్ప సరోవరానికి ప్రక్కనే అంతకన్నా చిన్నదిగా ఉన్న హర్షబిందు సరోవరం. దీనికి కూడా నలువైపులా మెట్ల వరుసలు, ఆ మెట్లదారులకు పైన అనేక దేవతా మందిరాలు, ఆ మందిరాలలోనే కర్దముడు, దేవహూతి, కపిలదేవుని మందిరాలు ఉన్నాయి. దేవహూతికాదేవి విగ్రహానికి అలంకరించిన వెండి కిరీటం, రత్నాభరణాలు, రజత వస్త్రం, అలాగే కర్దమునికి తీర్చిదిద్దిన మీసాలు ఇవన్నీ కుతూహలాన్ని కలుగజేసేవి. సరస్వతీ నది రాజస్థాన్ నుంచి గుజరాత్లో ప్రవేశించే సమయంలో కనపడే మొదటి ప్రదేశమే ఈ సిద్ధపూర్. గరుడిని అధిరోహించిన శంఖచక్ర గదాధరి అయిన గయా గదాధరుని మందిరం ఇక్కడ ఒక ప్రత్యేక విశేషం.
అక్కడే వెండితో చేసిన 5 తలల నాగేంద్రుని పడగ నీడలో ప్రకాశిస్తున్న శివలింగం, దాని వెనుక ఉన్న పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు దర్శనీయాలు. ఇక్కడే పరశురాముడు తన తల్లికి పిండ ప్రదానం చేసిన సందర్భానికి చిహ్నంగా ఒక పరశురామ మందిరాన్ని నిర్మించారు. ఈ ప్రదేశానికి సంబంధించిన కొన్ని విశేషాలను ఈ తీర్థ పురోహిత్ శ్రీ రాకేష్ భట్ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. यहाँ पूरे भारत में माँ के नाम पिंडा पाड़ने का यह क्षेत्र बताया है। इस क्षेत्र का विशेष महीना है श्रीस्थल। यहाँ कपिल भगवान की ये जन्मभूमि है। कपिल भगवान ने अपनी माँ को सांख्य ज्ञान से माँ को मोक्ष किया। उसके बाद परशुराम जी ने आके माँ के नाम प्रथम पिंड प्रदान किया। यहाँ इसलिए माँ के नाम पिंड प्रदान करने का महत्व है। इस क्षेत्र को मात्र गया और नाभि गया कहते हैं। अपने भारत में 3 गया, इस गया का नाम नाभि गया, बिहार में गया है इसको पाद गया कहते हैं, और बद्री नारायण में गया है इसको सिर गया कहते हैं। बताया है विष्णु भगवान ने अपने नाभि कमल में से ब्रह्मा को उत्पन्न किया। ब्रह्मा ने मंत्र द्वारा पुत्र उत्पन्न किया, जिस पुत्र का नाम था करदम। करदम ने यहाँ तप किया, तब भगवान नारायण मिले और करदम को कहने लगे, हे करदम ऋषि, आप लग्न करो, मैं आपके घर जन्म लूँगा। विश्व का राजा था मनु, इनकी पत्नी सतरूपा, इनको 3 लड़कियाँ आकृति, प्रकृति और देहूति। करदम का देहूति के साथ शादी किया, मैथुन प्रजा की उत्पत्ति किया। इन्होंने 9 लड़कियों को जन्म दिया, जो भागवत में नवधा भक्ति बताया। पहली लड़की अनसुईया माता, जो अत्रि ऋषि को दिया। दूसरी लड़की अरुणधति वशिष्ठ को। 7 ऋषियों को 7 कन्याओं दे दिया। लेकिन हर माँ को एक इच्छा है, भगवान मेरे को लड़का होना चाहिए। पुत्र के लिए तप किया, भगवान मिले। माँ को कहने लगे, हे माँ आपकी क्या इच्छा है? माता बोली, भगवान आपने मेरे को 9 लड़कियाँ दिया, लड़का दिया नहीं, मेरे को लड़का चाहिए। भगवान बोले तथास्तु। माता बोली, ऐसा लड़का नहीं, हे विष्णु भगवान आप मेरे गर्भ से जन्म लो, मेरा भगवान आप बनो। विष्णु भगवान के 24 अवतार बताया है। 5वां अवतार है कपिल अवतार। भगवान कपिल ने यहाँ माँ के गर्भ से जन्म लिया और यहाँ भगवान का प्रत्यक्ष जन्म बताया। 9 लड़की ऊपर एक लड़के का जन्म होता है तो माँ की आँख में से अश्रु की धारा पड़ी। इनका नाम बिंदु सरोवर। अपने भारत में 4 सरोवर, कैलाश में मान सरोवर, दक्षिण में पंपा सरोवर, गुजरात में 2 सरोवर बताया, कच्छ में नारायण सरोवर और यहाँ का ये बिंदु सरोवर। यहाँ जो पिंड प्रदान करते हैं वो गर्भ कष्ट ऋण मुक्ति अर्थम पिंडदानम करिष्ये। ఇక్కడ మెట్ల వరుసల వద్ద నిర్మించిన అనేక విగ్రహాలు హృదయాలను ఆకట్టుకునేలా ఉంటాయి. వాటిలో అనసూయాదేవి త్రిమూర్తులను శిశువులుగా చేసి వారికి పాలనిస్తున్న దృశ్యం, దత్తాత్రేయ స్వామివారి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న సరస్వతీ నదీ తీరంలోని శ్రీ సరస్వతీ మాత మందిరం ఉంది. దీనిని నేటికి 120 సంవత్సరాల ముందు శ్రీ దామోదర్ తాపీదాస్ అనే భక్తుడు నిర్మింపజేశాడు. కుబేర్జీ దాస్ గారి వంశీయులు ఇక్కడ పారంపరిక అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సరస్వతీ నదీ తీరంలో ఉన్న సరస్వతీమాత మందిరం, అందులోని సరస్వతీదేవి విగ్రహ శోభ, ఇవన్నీ స్థానికులకు సరస్వతీమాత పట్ల ఉన్న శ్రద్ధ ఎటువంటిదో మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆరూఢా శ్వేతహంసే భ్రమతి చ గగనే దక్షిణీ చాక్షసూత్రం వామే హస్తే చ దివ్యాంబర కనకమయం పుస్తకం జ్ఞానగమ్య సా వీణాం వాదయంతి స్వకరజపైః శాస్త్ర విజ్ఞాన శబ్దైః క్రీడంతి దివ్యరూపా కరకమలధరా భారతీ సుప్రసన్న అన్న దివ్యమైన సరస్వతీమాత స్తోత్రానికి ప్రతిరూపమా అన్నట్లుగా భాసిల్లుతున్న దివ్యమంగళ విగ్రహం ఇక్కడ మనకు కనపడే సరస్వతీ అమ్మవారి విగ్రహం. ఈ శ్లోకంలోని వర్ణనలు చెప్పబడినట్లుగా ఆ అమ్మవారు కుడి చేత అక్షమాలికను ధరించి, ఎడమవైపు ఒక చేతిలో చక్కటి బంగారు పట్టుబట్టలు చుట్టబడిన పుస్తకాన్ని ధరించి, వేరొక చేత వీణను ధరించి, నాల్గవ చేతిలో చక్కటి కమలాన్ని ధరించి హంసవాహినిగా అందరికీ తన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్న దృశ్యం ఎంతో ఆనందదాయకమది. ఇక్కడ కనపడే హంస ఎగురుతున్న హంస. ఈ శ్లోకంలో కూడా శ్వేతహంసను అధిరోహించి ఆకాశంలో సంచరిస్తున్న తల్లి అని ఆమెను ప్రశంసించడం గమనించవలసిన విషయం. అలాగే శ్లోకంలో కేవల వీణాధారిణిగా కాక వీణను చక్కగా మ్రోగిస్తున్న తల్లి అని వర్ణించగా ఇక్కడ కేవల వీణాధారిణిగా మనకు కనపడుతుంది. సాధారణంగా అన్ని చోట్ల ఎక్కడ సరస్వతీమాత విగ్రహాలున్నా ఆమె చేతిలోని వీణ అడ్డంగా పడుకోబెట్టబడి ఉంటుంది. పైగా ఆ వీణ కూడా మ్రోగింపబడుతున్న అవస్థలో కనపడుతుంది. కాని ఇక్కడ మాత్రం అమ్మవారి చేతిలోని వీణ ఇతర ప్రదేశాలలోని వీణలకు భిన్నంగా నిలువుగా చేతిలో అమర్చబడింది. భారతీయ సంగీత సంప్రదాయంలో వీణకు ఒక ప్రత్యేకమైన స్థానమున్నది. మానవుల గాత్రానికి సంగీతంలోని ఎన్ని విధాలైన లేదా అన్ని విధాలైన స్వరాలనైనా చాలా తేలికగా పలకడానికి ఎటువంటి సౌలభ్యమున్నదో అటువంటి సౌలభ్యం అంత ప్రభావవంతంగానూ పలికించగల విధంగా సంతరించుకున్న వాయిద్యములు రెండే. అవే వీణ మరియు వేణువు. కనుకని భారతీయ సంగీత శాస్త్రం వీణా వేణువులను సంపూర్ణ వాయిద్యములుగా అభివర్ణిస్తుంది. భారతీయ సంప్రదాయంలో రావణ వీణ, అంబికా వీణ, బాణవీణ, కాశ్యప వీణ, స్వయంభువ వీణ, భోల్లి వీణ, మనోరథ, గణనాథ, కౌమారి, అణివీణ, అధిక చిహ్నిక, నటనాగరిక, కుంభక, మల్లరి, యకులాష్టి, ఘోషవతి, తంత్రీసాగర, అంబుజవీణ, చిత్రవీణ మొదలైనవి వీణలలోని కొన్ని ప్రభేదములు. ఇవి కాక రుద్రవీణ, బ్రహ్మవీణ, తౌంబురం, స్వరమండలం, పినాకి, దండి, విపంచి, వల్లకి, హస్తిక, పరివాదిని, శతతంత్రి, జయ, జ్యేష్ఠ, ఆలాపిని, త్రసర, వసర, నకులోష్టి, కిన్నరి, మత్తకోకిల, నిశ్శంక వీణ మొదలైన వీణలు మరికొన్ని అహోబిల పండితుడు, హమ్మిర పండితుని వంటి వారి చేత చెప్పబడినవి. అలాగే మనకు పురాణాలలో ప్రసిద్ధమైనవి 4 వీణలు ఉన్నాయి. వాటిలో నారదుని వీణ మహతి అని, తుంబురిని వీణ కళావతి అని, విశ్వవసువుని గంధర్వుని వీణ జగతి అని, సరస్వతీదేవి వీణ కచ్చపి అని పిలువబడుతున్నవి. ఇక్కడ వీణా నిర్మాణ క్రమాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే
ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ద్యోతకమవుతాయి. వీణ రూపాన్ని గమనిస్తే మానవుని వెనుక భాగం నుంచి షట్చక్రములతో కూడిన సుషుమ్నా మార్గంలో పయనించి సర్పరూపిణి అయిన కుండలిని ఆకృతి మనకు కనపడుతుంది. వీణను నిలుచున్న భంగిమలో చూస్తే దాని పెద్ద శిరస్సు మానవుల మూలాధార స్థానాన్ని పోలి ఉంటుంది. మానవులలో ఉద్భవించే నాదానికి ఆధారం మూలాధార చక్రం. అక్కడే కుండలిని నిద్రాణ స్థితిలో ఉంటుంది. అదేవిధంగా వీణలోని నాదానికి కూడా ఆధారం వీణ యొక్క పెద్ద శిరస్సు. ఆ పెద్ద శిరస్సు తరువాత మానవుల వెన్ను ఎముకలోని చక్రమార్గమైన సుషుమ్నా మార్గాన్ని పోలి ఉన్న వీణాదండం సమస్త స్వరాలకు నిలయం. ఆపైన వీణ అగ్రభాగంలో ఉండే సింహతరాటం, అది కుండలిని సర్పం యొక్క సింహముఖం. మానవులలోని జాగృత కుండలిని సర్పాకృతిని పోలి ఉంటుంది. అది అతి విస్తృతమైన ముఖం, ప్రపంచముఖమని దానికి పేరు. సింహవదనం కూడా ప్రపంచముఖమే. దానికి ప్రతిగా కనిపించేదే వీణలోని సింహతలాటం. ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన ఆ వీణను అమ్మవారు ధరించడంలో అంతరార్థం మానవుల యోగ సాధనకు ఆధారమైన షట్చక్రావస్థతో కూడిన యోగపదాన్ని అమ్మవారు తన చేత ధరించి ఉన్నారని, ఆ యోగపదమ సరస్వతీ మాత ఆధీనంలో ఉన్నదని తెలుసుకోవచ్చు. సరస్వతి ఉపాసన ద్వారా యోగ మార్గ సాధన సుగమం అవుతుందన్న విషయం తెలియజెప్పడం కోసమే అమ్మవారు వీణను చేత ధరించారు. అలాగే అమ్మవారి చేతిలోని అక్షజపమాల 64 విద్యలకు ప్రతీక. ఆవిడ చేతిలోని పుస్తకం జ్ఞానస్వరూపం. కమలం మానవుల సహస్రార చక్రం. ఇలా మానవ జీవన పరమార్థాన్ని బోధించే దివ్య తేజో విరాజిత శ్రీ సరస్వతీదేవి. ఇక్కడ సిద్ధపూర్లోని సరస్వతీమాత విగ్రహం కూడా అటువంటి భావాన్ని భక్తులకు ప్రసాదిస్తున్నది. సరస్వతీమాత ఎంతటి మహిమాన్విత స్వరూపిణియో ఆమె నదీ స్వరూపం కూడా అంతే ప్రభావ సమన్వితం. అందుచేతని బదరికాశ్రమం నుంచి గుజరాత్ సరస్వతీ నది సాగర సంగమ స్థాన పర్యంతము ఆ నది పవిత్రతను గుర్తించిన భరత జాతి ఆమెకు అడుగడుగునా నీరాజనాలు అర్పిస్తున్నది.